విమర్శించడానికి దిగులు పడతావా? అబద్ధం ఆడకుండా చెప్పి అంతకుముందు ఫీల్ అయ్యావా లేదా? నొచ్చుకున్నావా లేదా? చచ్చిపోవాలనిపిస్తుంది అన్నావా లేదా? అంటే లోపల డంబం విరగల, అది విరిగిపోతే పట్టించుకోవు. పోనీలేబ్బా, వాని మాటల్లో వాడికి న్యాయం ఉందేమో, పోనీ అందుకు తగిన వాడినేమో, పోనీ నా దేవుడు విన్నాడుగా. అయినా ఒకడు నన్ను తిట్టినా విమర్శించిన వాడు స్థిరమా? విమర్శింపబడిన నేను స్థిరమా? న్యాయ విచక్షణ ఎరిగిన నా దేవుడు అన్నీ చూస్తున్నాడు కదా. ఆయన చేసే పని ఆయన చేస్తాడులే. ప్రభా, ఎవరు ఎన్ననుకున్నా నేను పట్టించుకున్నాయా అంటే నువ్వంటే నేను పట్టించుకోవాలి. నువ్వు అనవు కాబట్టి ఎవడో ఏదో అన్నాడని నేను దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాను, కార్యం జరిగిద్ది అనే కొద్దీ వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి. ఈ ఒక్క ముక్క కూడా ఏంటంటే ప్రార్థన చేసేస్తాయి. ఇక శాలేమన్న చెప్పిన కాడ నుంచి నేను దేవుడి మీద విశ్వాసం ఉంచాను, కార్యం జరిగిద్దని ఎదురు చూసే కొద్దీ దారులన్నీ మోసకపోతున్నాయి, కానీ నాకు విడుదల వచ్చేటట్టు ఏం కనపట్టల్లా. అయినా నాకు అర్థం కాదు, నువ్వు చెప్పావు నేను విశ్వాసం ఉంచానంటే అది ఒరిజినల్ విశ్వాసమా, డూప్లికేట్ విశ్వాసమా? డూప్లికేట్ విశ్వాసం అయితే పని జరగనప్పుడు రివర్స్ అయింది. ఒరిజినల్ విశ్వాసం అనుకో, దారులన్నీ మూసుకుపోతున్నా, శ్రమ ఏడంతలు ఎక్కువ అవుతున్నా, లేదు అలా కనపడుతుంది కానీ కార్యం జరిగిస్తాడు. ఆఖరి నిమిషం అయిపోయేంత వరకు నేను విశ్వాసం ఉంచుతా, తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసం ఉంచుతా. శత్రువు నన్ను శోధిస్తుండొచ్చు, లేదా నా తండ్రి నన్ను పరీక్షిస్తుండొచ్చు. నువ్వు విశ్వాసం ఉంచే కొద్దీ నీకు దారులు మూసుకుపోతున్నట్టు కనపడుతున్నాయి అంటే నిజం అనుకోవద్దు. అది పరీక్ష అయి ఉండొచ్చు, లేదా శత్రువు శోధన అయి ఉండొచ్చు. దాన్ని బట్టి నువ్వు భయపడొద్దు. పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు ఖచ్చితంగా యేసు ప్రభుని కూడా వదలకుండా శోధించిన శత్రువు నీ దగ్గర కూడా వస్తాడు. వినండి బాగా, యేసు ప్రభు పరిశుద్ధాత్మ బలముతో నిండుకోవాలని అరణ్యపు అనుభవానికి పోయాడు. బాప్తిస్మం పొందగానే పోయి అడవిలో కూర్చున్నాడు. క్రూర జంతువులు ఉన్నాయి అక్కడ, వాటి మధ్య సంచరించాడు. సరే, ఇప్పుడు వాడు శోధిస్తాడు అని నేను చెప్పా కదా. ఆ శోధన ఎలా ఉంటుందో యేసయ్యే మనకు చూపిస్తున్నాడు. మీరేం భయపడొద్దు. నేను పరిశుద్ధాత్మ అభిషేకం కోసం కనిపెట్టి ప్రార్థించినప్పుడు ఏ సావు కబుర్లు వస్తాయో, మా ఇంట్లో ఏమైద్దో, కొంతమందికి అదొక భయం. ఎక్కువ ప్రార్థన చేశారంటే ఏదో ఒకటి అయిద్దని. ఇది ఒక దరిద్రపు నమ్మకం తెలుసా మీకు? ఎక్కువ ప్రార్థన చేసిన రోజే శోధన వచ్చిద్ది అన్నయ్య అనుకున్న వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి, అబద్ధాలు ఆడకుండా. షో చేయొద్దు. నేను అనుభవాల్లోంచి వచ్చినోడిని. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తాం అంత శోధన నాకు ఎదురైద్ది అన్న ఫీలింగ్ ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. గతంలో, సరే ఇప్పుడు లేదు, గతంలో అట్లా అనుకున్నాం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు దొరికారు. మరి అసలు ప్రార్థన చేస్తే దేవుని శక్తి, దేవుని కార్యాలు జరుగుతాయి, కానీ శోధన ఎందుకు వచ్చిద్ది అంటే వచ్చిద్ది అని నిన్ను నమ్మించాడు వాడు. ఫస్ట్ నీలో అనుమానం పుట్టిస్తాడు, ఆలోచన పుట్టిస్తాడు, నమ్మకం పుట్టిస్తాడు, ఇక దరువు వేయటం మొదలు పెడతాడు. నువ్వు శోధన వచ్చిద్ది ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యిద్దని నమ్మకపోతే, ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ దేవుని శక్తి దిగిద్ది, దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయని ఎందుకు నమ్మవు? అదైనా విశ్వాసమే, ఇదైనా విశ్వాసమేగా. నెగిటివ్ విశ్వాసంలోకి ఎందుకు వెళ్తున్నావు? సైతానుగా డ్రైవ్ చేస్తున్నాను నిన్నట్టు. ఏ డ్రైవ్ చేస్తున్నాడు? వ్యతిరేక విశ్వాసంలోకి డ్రైవ్ చేస్తున్నాడు. కాదు, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? అనుకూల విశ్వాసంలోకి నడిపిస్తాడు. ప్రార్థించుట ద్వారా శోధనలో ప్రవేశించకుండా కాపాడబడతారు. ప్రార్థన చేయకపోతేనే శోధనలు, ప్రార్థన చేస్తే శోధనల్లో నుండి విడుదల. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. కానీ ఇప్పుడు మీరు ఇందాక నిజం చెప్పారు, ఎక్కువ ప్రార్థన చేస్తే శోధనలో ప్రవేశించమని వాక్యం చెప్తుంటే మీరేం నమ్మారు? ఎక్కువ ప్రార్థన చేసిన రోజే శోధన వచ్చిద్దని నమ్మారు. అప్పుడు నిన్ను ఎవరు డ్రైవ్ చేశాడు అటు? పెద్దగా చెప్పండి. మరి ఊహించావా సైతాన్ నిన్ను లీడ్ చేశాడు ఈ పాయింట్లోని?
అందుకని ఎక్కువ ప్రార్థనలో గడపాలంటే నీకు భయం. ఇక మోకాళ్ళు వేసిన కాడ నుంచి నేను ఈరోజు ఏందో తెగ ప్రార్థన చేస్తున్నాను, ఏ కబురు వచ్చిద్దో, ఎవరు చచ్చారని వచ్చిద్దో, ఎవరికి యాక్సిడెంట్ అయిందని వచ్చిద్దో, ఏ డబ్బులు పోయినాయని వచ్చిద్దో, ఏం జరిగిద్దో, మా ఆయన దంతాడేమో, మా ఆవిడ దన్నిద్దేమో, ఇదే గోల. ఇంతసేపు ప్రార్థన చేస్తున్నా, ఫెయిల్ అవుతానేమో, సెలెక్ట్ కానేమో, అంత నెగిటివ్ 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 నెగిటివ్. యేసయ్య అబద్ధాలు ఆడతాడా? శిష్యులతో ఏం చెప్పాడు? గెత్సెమనే తోటలో మరి మీకు తెలియని వాక్యమా? మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన చేస్తే ప్రవేశించము అంటే చేయకపోతే. కానీ సైతాన్ గారు మన మైండ్లో ఎటు తిప్పాడో చూడు. చేయకపోతే ప్రవేశించాం, ప్రార్థన చేశామంటే అది వాడు నీకు ఆ తలంపు పుట్టియటం, చానాళ్ళు నువ్వు అదే ఫీలింగ్లో కొనసాగావు కూడా. అందుకే వెంటనే చేయెత్తావు. ఏది ఇందాక చేయెత్తిన మళ్ళీ ఎత్తండి. యథార్థవంతులు నా తండ్రి మిమ్మల్ని దీవించునుగాక. మరి ఇప్పుడు తప్పు తెలుసుకున్నారా? ఇప్పుడు వస్తాయా? మరి ప్రార్థన ఎక్కువ చేస్తే శోధనలు వస్తాయా? నేను చెప్పనా? ఒకవేళ నువ్వు ప్రార్థనలు ఎక్కువ గడిపితే అసలు ప్రాణమే పోవాల్సిన వాడు తప్పించుకొని బయటపడే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు వెళ్ళినటువంటి ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ కాకపోవచ్చు, కానీ దానికంటే బెటర్ జాబ్ నీకు వస్తుంది. నష్టాల్లాగా ఏమన్నా కనబడితే వాటి వెనక నువ్వు ఊహించని అద్భుతమైన ఆశీర్వాదాలు దాగుంటాయి. ప్రార్థన, దేవుణ్ణి అడుగుట, దేవుని పాదాలను ఆశ్రయించడం ఎప్పుడు మనకు మేలు కారణమే కానీ కీడు కారణం ఎంత మాత్రం కాదు. కానీ మన మైండ్లో అటు తిప్పేశాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ కొరకు నీవు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు మీరు ఇంట్రెస్ట్గా వింటారా? ప్రార్థన చేయమంటారా? వింటారుగా? చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. వినండి, మీకు ఉపయోగపడిద్ది, అందుకని చెప్తున్నాను నేను. యేసు ప్రభు దగ్గరికి ఏ అస్త్రాలు తీసుకొని వచ్చాడో నీ దగ్గర కూడా ఏదేస్తాడు వాడు. మొట్టమొదటిది, నువ్వు బాగా ప్రార్థన చేసావు, శక్తి వచ్చేసింది నీకు, నువ్వు ఏదంటే అది జరిగిద్ది, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను అనే శోధన. దాని అర్థం ఏంటంటే దేవుని శక్తి నీలోనికి వచ్చింది, ఈ శక్తిని నీ స్వార్థానికి వాడుకో, ఈ శక్తిని నీ స్వలాభానికి వాడుకో, నీ భోగాలకు వాడుకో అని శోధిస్తాడు వాడు. మొదటిది. కొంతమంది గొప్ప గొప్ప పాత్రలు దేవుడు తమకిచ్చినటువంటి శక్తిని స్వలాభానికి అమ్ముకున్నట్టు చేశారు. అది ప్రమాదం. దేవుడు నీకు ఇచ్చిన శక్తి ఉచితం, దాన్ని ప్రజల కొరకు నువ్వు ఉచితంగానే వెచ్చించాలి. అది దేవుని మహిమ కొరకు, ఆత్మల రక్షణ కొరకు వాడాలి. యేసు ప్రభు దగ్గరికి సైతాన్ వచ్చి, నువ్వు ఆకలిగా ఉన్నావు, ఆకలి లేకపోతే అది వేరే సంగతి, 40 దినాల నుంచి నువ్వేమీ తినలేదు, పాపం ఆకలిగా ఉంది నీకు, కాబట్టి నీ కడుపు నింపుకోవటానికి రాళ్ళు రొట్టెలుగా చేసుకు తిను, రాళ్ళు రొట్టెలుగా చేసుకో తిను, నీ కడుపు నింపుకో, నీ కడుపు నీ కడుపు నీ కడుపు. వాడు యేసు ప్రభు దగ్గరికే వచ్చి నీ కడుపు సంగతి ఆలోచించు అన్నోడు నీ దగ్గరికి నా దగ్గరికి రాడా? నీ కడుపు నా కడుపు గురించి ఆలోచించమని చెప్పడా? నీ కడుపు గురించి నువ్వు ఆలోచించుకో అంటే ఏంటో తెలుసా? నీ స్వార్థానికి నువ్వు బతికేయి అని వాడు చెప్పటం. ఎంత డేంజర్ అండి అది. యేసు ప్రభు విన్నాడా? అలాగని యేసు ప్రభుకి శక్తి లేదా? తన బిడ్డలు ఆకలిగా ఉంటే 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మంది కంటే ఎక్కువ మంది మనుషులకు పంచి ఇచ్చి 12 గంపలు మిగిలేటట్టు చేశాడు ఆయన. చేశాడా లేదా? కానీ సైతాన్ చెప్పినప్పుడు చేశాడా? అంటే తన పొట్ట కోసం యేసయ్య చేయలేదు అద్భుతాన్ని, కానీ దేవుడిచ్చిన ఆ శక్తి తన పిల్లల పొట్ట నింపటానికి చేశాడు.
అది వివేచన. తమ్ముడు అర్థమవుతుందా నాన్న? దేవుని యొక్క శక్తిని దేనికి వాడాడు? తన స్వార్థానికి, తన ఓన్కు వాడాడా, లేకపోతే ప్రజల కోసం వాడాడా? తన కోసం ఒక్కసారి కూడా ఒక అద్భుతం చేసుకుని ఆయన కడుపు నింపుకోవాలా. తన కోసం ఒక్కసారి కూడా ఒక అద్భుతం చేసుకొని తన కడుపు నింపుకోవాలా నా యేసు. తను చేసిన కార్యాలన్నీ కూడా ప్రజల కోసమే చేశాడు, తండ్రి చిత్తం నెరవేర్చడానికే చేశాడు, మనుషులను ప్రేమించి చేశాడు. ఆఖరికి తన ప్రాణాన్ని కూడా మన కోసమే ధారపోశాడు. అంటే పరిశుద్ధాత్మ శక్తి కొరకు నువ్వు కనిపెట్టుకున్నప్పుడు నంబర్ 1, నీలో స్వార్థాన్ని రెచ్చగొడతాడు. 2, జీవపు డంబాన్ని రెచ్చగొడతాడు. యేసు 40 దినాలు ప్రార్థన చేశావు, శక్తి పొందుకున్నావు. ఎందుకు ఈ శక్తి? ఘనత కోసమేగా, మహిమ కోసమేగా. దీనికోసం ఎన్నో పాటలు పడాల్సిన అవసరం ఏముంది? ఆ ఎత్తైన శిఖరం మీదకి ఎక్కి అక్కడి నుంచి దూకు. అప్పుడు నీకేం కాకపోతే ప్రజలందరూ నీకు బ్రహ్మరథం పడతారు, నీ కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది, అందరూ నీ గురించి చెప్పుకుంటారు. యేసు దూకు అంటే దేవుడు నీకు ఇచ్చిన శక్తిని ఉపయోగించి ఒక అద్భుతం చేసి తద్వారా మెప్పు తెచ్చుకో. నువ్వు గుర్తింపబడాలి, నీకంటూ గుర్తింపు ఉండాలి, నీకంటూ ఘనత ఉండాలి, నీకంటూ పేరు ఉండాలి, నీకంటూ ప్రఖ్యాతి ఉండాలి. నువ్వంటే అని ఎచ్చులకు ప్రేరేపిస్తాడు. అది పాయింట్. దానికి బుక్కై కొంతమంది బలయ్యారు. దేవుడు చేసే కార్యం ఎంత, దాని గురించి వాళ్ళు ఎక్స్పోజ్ చేసేది ఇంత. ఇప్పుడు దేవుడు నీకు శక్తినిచ్చింది తన ప్రజల కొరకు, దేవుని మహిమ కొరకు వాడమని, అంతేగాని దాన్ని దేవుడు నీకు ఇచ్చిన శక్తిని ఉపయోగించి నిన్ను నువ్వు మహిమపరుచుకోమని కాదు కదా. కానీ ఈరోజు చూడండి, భాషల వరం దేవుడు ఇచ్చాడు అనుకో, స్తోత్రం చెప్పు తమ్ముడు. ఒకసారి పక్కన వాళ్ళ చేతులు కలపండి. అసలు ఇక మీరు కష్టపడి రాత్రి నిద్ర మేలుకున్నారు బిడ్డలు. ఏమనుకోవాకండి, మధ్యలో ఇట్లాంటివి తప్పవు. పక్కన వాళ్ళ ముఖాలు చూశారు అసలు? అందరు లైన్లోనే ఉన్నారా? మొదటిది ఏమన్నాడు? నీ కడుపు చూసుకోవయా. దేవుడు ప్రజలు దేవుడు అంటే నువ్వు ఎట్ట బతుకుతావు? నీ కడుపు చూసుకోవయా. నీ భార్య, నీ పిల్లలు అమ్మా, నీ భర్త, నీ పిల్లలమ్మా, మరి నీదేందో నువ్వు చూసుకోవద్దా? సమాజం దేవుడు అంటే అడ్రస్ లేకుండా పోతావు పిచ్చిదానా. నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి, నీకంటూ 4 రూపాయలు వెనకేసుకోవాలి. యేసు ప్రభు వెనకేసుకున్నాడు 4 రూపాయలు. అపోస్తలుడైన పౌలు వెనకేసుకున్నాడు 4 రూపాయలు. పేతురు భిక్షగాడి గీయటానికి కూడా డబ్బులు లేవు. అపోస్తలుల కార్యం 3:1 ఇంటికి పోయి చదవండి. ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడగు యేసు నామములో లే అంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు దిగ్గున లేచి గంతులు వేసి నడుస్తూ దేవుని మహిమపరుస్తూ కీర్తించాడు. తమ స్వార్థానికి వాళ్ళు ఆలోచించలా. అపోస్తలుల గొప్పతనం తెలుసా? వలలు, దోణెలు, 2 దోణెల నిండా ఉన్న చేపలు మొత్తాన్ని అక్కడ పడేసి సమస్తమును విడిచిపెట్టి వారు ఆయనను వెంబడించిరి అని రాస్తుంది. తమ స్వార్థం సంబంధమైనంతా వదిలేశారు. ప్రజల కోసమే నా బ్రతుకు అనే అంకిత భావానికి వచ్చారు. అప్పుడు దేవుని శక్తి వాళ్ళలో పనిచేయటం మొదలుపెట్టింది. అది ఎంత ప్రభావంగా పనిచేసిందంటే ఎంతోమంది ఆత్మల రక్షణకి, ప్రభు మహిమకి, దీనుల బాగుకి అది కారణమైంది. ఇప్పుడు చెప్పండి అందరూ, మన కడుపేనా లేకపోతే ప్రభు మహిమ ప్రజల క్షేమమా?
ఎప్పుడైతే మనం దేవుని మహిమను, ప్రజల క్షేమాన్ని కోరి ప్రయాసపడతామో మన పొట్టకి, మన ఇంటి వారి పొట్టకి ఏది తక్కువ కాకుండా ఆయన చూసుకుంటాడు. చూడకపోయినా పర్వాలా. మనమైతే దేవుని కృపను, దేవుని శక్తిని మన స్వార్థానికి వాడొద్దు. దేవుని కొరకు, దేవుని ప్రజల మహిమ కొరకు, మెప్పు కొరకు, వారి ధన్యత కొరకు, వారి రక్షణ కొరకు, ప్రభు మహిమ కొరకు, ప్రభు మెప్పు కొరకు వాడాలి. అయిపోయింది. ప్రభు ఏమన్నాడో తెలుసా? రొట్టెలు చేసుకొని తినవయ్యా రాళ్ళని అంటే, ఓరి పిచ్చోడా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. రొట్టె తింటే బతుకుతాడా? సరిపోద్దా? రొట్టె తినకపోయినా నా తండ్రి మాట కడుపు నింపుతుంది, అది చచ్చేవాడిని కూడా బ్రతికిస్తుంది. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. మరి రోజు తిన్నాడు లాజరు, చనిపోయాడే. రోజు తిన్నాడు నాయని విధవరాలి కుమారుడు, చనిపోయాడే. యాయిరు కుమార్తె కాస్త కూస్తో డబ్బు కలిగినోడే యాయిరు, 12 ఏళ్ల పాప చనిపోయిందే, తిన్నదిగా. అంటే రోజు మనం తింటా ఉంటే ఆ తిండి మనల్ని బతికిస్తుంది జీవితం అంతా. అంటే చావు అనేదే లేకుండా బతికిస్తుంది అనేది అనుకోవటం కల్లా. నువ్వెంత ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా, ఎంత నాణ్యమైన తిండి తిన్నా, దేవుడు నీ శరీరానికి ఒక డేట్ నిర్ణయించాడు. దోమ జీవిత కాలం నీకు తెలుసా? ఒక దోమ జీవిత కాలం ముఖం మీద వాలితే, ముఖం మీద కుడితే దాన్ని కొట్టబోయి ఎన్నోసార్లు మొహం పగలు కొట్టుకున్నాం మనం. ఆ దోమ మగదోమ అయితే ఒక 25 రోజులు, 25 నుండి 30 రోజులు, ఆడదోమ అయితే 50 రోజులు మినిమం. అది టోటల్ దాని జీవిత కాలం. ఇంకా అయిపోయింది దాని లైఫ్. నేను చదివిన దానిలో, మరి మీరు చదివిన దానిలో ఎన్ని రోజులున్నా నాకైతే తెలీదు. ఇప్పుడు దోమల అన్వేషణ మనకెందుకు, మాట వరుస చెప్తున్నా, స్తోత్రం. ఇకపోతే పక్షులు, జీవులన్నిటిలోనికి ఎక్కువ కాలం జీవించేటువంటి జీవులలో బాగా గుర్తింపబడ్డ జీవి తాబేలు. తెలుసా మీకు ఆ సంగతి? టాటాయిస్, తాబేలు 100 సంవత్సరాలు బతికిద్ది అది. మరి అది ఏం తింటుందో చూసి అది తినాలి. ఇక మనం అది తింటే ముందే పోతాం, ఎందుకంటే దాని పొట్టకి అది సెట్ అయ్యిద్ది. అది అన్ని ఏళ్ళు బతుకుతుందని అది తినేది మనం తిందామంటే మన పొట్టకి సెట్ కాకపోతే మరుసటి రోజే పోతాం. కాబట్టి అట్లాంటి ప్రయోగాలు, దాని శరీరాన్ని నిర్మాణానికి కావలసినటువంటి ఆయుష్కాలం దానికి ఇచ్చాడు, మన శరీరానికి సంబంధించిన ఆయుష్కాలం మనకి ఇచ్చాడు. అయితే ఆ డేట్ అయిపోయిన తర్వాత వస్తువులు పాడైపోయినట్టే మన బాడీ కూడా చిన్నగా రిపేర్స్ స్టార్ట్ అవుతాయి, ఎంత మంచి బాడీ అయినా సరే. అయితే తిండి తిన్నా, ఎక్సర్సైజులు చేసినా, అన్ని రకాల ఫుడ్ తీసుకున్నా అవి మనుషుని బ్రతికించవు, చనిపోతాడు. అయితే దేవుని వాక్కుకున్న శక్తి ఏంటో తెలుసా? అలా చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళి సమాధి బయట నిలిచి రాయిని తప్పించి తొలగించి, లాజరు బయటకు రా, బయటకు రా ఒక్క మాట పలికితే చనిపోయి ప్రేత వస్త్రాల చేత చుట్టబడినటువంటి లాజరు అలాగొచ్చి హాజరైపోయాడు. దేవునికి స్తోత్రం. అది దేవుని వాక్కుకున్న శక్తి. ఇప్పుడు ఆహారం బతికించిందా? దేవుని వాక్కు బతికించిందా? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. స్థలమీయుడి అని వాళ్ళందరినీ బయటికి పంపించి యాయిరుని, యాయిరు భార్యని, 3 శిష్యుల్ని గదిలో ఉంచి చిన్నదాని దగ్గరికి వెళ్ళామన్నాడు. తల్లి తాకుమి అన్నాడు. చిన్నదానా నిన్ను లెమ్మనుచున్నాను అన్నాడు. అంతే, చచ్చిపోయిన పిల్ల లేచింది, బతికింది. అప్పుడు అన్నాడు, ఆమెకు ఆహారం పెట్టి ఆమె ప్రాణమును బలపరచండి అన్నాడు. అంటే ప్రాణమును బలపరచడానికి ఆహారం, ప్రాణమును మనకిచ్చిన డేట్ వరకు బ్రతికించి ఉంచేది దేవుడు.
అర్థమైందా నాయన? స్తోత్రం చెప్పండి. ప్రాణం బలపరచబడ్డాలి. ప్రాణం ఇచ్చింది ఎవరు? అది ఆయన వాక్కు. నీ మాటలో స్వస్థతున్నది, అది ఉన్నది. నీ మాటలో స్వస్థతున్నది, అది నా రోగం తొలగించుచున్నది. మాటతోనే మృతుల లేపినావా, మరణములు విరిచినవో దేవా. ఒక మాటతోనే చక్క చేసినావా, సర్వశక్తి కలిగినవో దేవా. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. మాట తప్పవు నీవు మారని వాడవయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా. మాట్లాడే దేవా, పాడనా? మాట్లాడే దేవా, దేవునికి మహిమ, దేవునికి మహిమ. నీ కడుపు చూసుకో, నీ స్వార్థం చూసుకోండి. నా కడుపుని నా స్వార్థాన్ని నేను చూసుకోవాల్సిన అవసరంలా. నన్ను ఎంతో ప్రేమించే నా ప్రభువు ఉన్నాడు. నన్ను, నా బిడ్డల్ని, నా సమస్తాన్ని ఆయనే చూసుకుంటాడు. ఆయనే చూసుకుంటాడు. ఆయనే. 2, పేరు తెచ్చుకో, పేరు తెచ్చుకో. ఇప్పుడు అందరి గోల అదేగా. మీకు తెలుసా, సమాజంలో 80% మంది ఎచ్చులకే బతుకుతున్నారు. నన్నేం అనుకోవాకండి, తిట్టుకుంటే మనసులో తిట్టుకోండి. 80 నుంచి 89, 90% ప్రజలు ఎచ్చుల కోసమే బతుకుతున్నారు. ఇల్లు కడితే ఎచ్చులు, పెళ్లి చేస్తే ఎచ్చులు, తెలుసా మీకు? వస్త్రం వేస్తే ఎచ్చులు, గోల్డ్ వేస్తే ఎచ్చులు. పోయి అసలు ఈ డిజైన్ ఆర్నమెంట్ నేను ధరిస్తే చూసేవాళ్ళందరూ బిత్తరపోయి అట్లా చూడాలి, అట్లా ఎంపిక చేయాలి. చెవులకు పెట్టినా, ముక్కులకు పెట్టినా, మూతికి పెట్టినా, నెత్తి మెడలో పెట్టినా, ఎక్కడ పెట్టినా చూసిన వాళ్ళు ఆశ్చర్యపోవాలి. అదేగా గోల్డ్ షాపు ఏదో ఒకటి తెచ్చుకుంటా. పాపం వాడి ఎన్ని సెట్లు తీసి నీ ముందు పెట్టాలో వెతికి 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 నాకు తెలుసు ఏ పనికి మాలిందో దేవుడు అడుకొచ్చుకుంటాం. దేవునికి స్తోత్రం. మళ్ళీ దాని ఊరంతా చూపించాం. చూసావా ఈ నక్షి పని ఎలా ఉందో చూసావా? ఇది స్పెషల్ డిజైన్, దానికి స్పెషల్ కాస్ట్ పెట్టి మరీ కొన్నాను అనగానే ఆ విని నిజమే బాగుంది డిజైన్ అనాలి. బాగుంది అంటే అప్పుడు ఏమో అమ్మయ్యా అన్ని వెతికినందుకు ఏమో పొగిడింది నన్ను చాలు. ఏమో నలుగురికి చెబితే ఇంకా ఆనందం ఏమోకే. ఇది నేను మామూలుగా చెప్తున్నాను, కానీ వాస్తవం అదే. మార్కెట్కి పోయి ఏదో ఒక చీర తెచ్చుకుంటావా? పాపం ఆ చీరలో వేసేవాడు ఏసి 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 దాన్ని ఇడితిప్పి ఇదెంత 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 ఇదంత ఇదంతా చివరికి ఏదో ఒక చీర కొనుక్కుంటే వాడు మడతేస్తా చూస్తాడు. కొన్నది ఒక చీర, అది కూడా 300. 100 చీరలు వేయించింది మహాతల్లి. ఎక్కడ పుడతారా మా ప్రాణానికి? ఎందుకు? చీర కడితే, పెళ్లిలో నిలబడితే పెళ్లి కూతురు చూడకూడదు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్బాయి కూడా అంతే. డ్రెస్ వేస్తే, షర్ట్ వేస్తే ఎవరిని చూడకూడదు, నన్నే చూడాలా. పెళ్లి కొడుకుని కూడా చూడకూడదు, నన్నే చూడాలా. పనికి మాలిన బుద్ధి, అంతా ఎచ్చులు అని నేనేమన్నా కొంతమందిని అంటల్లా. 89 నుంచి 98% మంది ఈ టైప్ ఆఫ్ సైకాలజీతోనే ఉంటారు. ఇల్లు కట్టినప్పుడు మంచి డిజైన్ పెట్టాలి, లోపల ఇంటీరియర్ సూపర్గా ఉండాలి. ఒక ఇంటికి పోయా, సహజంగా స్విచ్ కిందకేస్తే వచ్చిద్ది. వాళ్ళు వెరైటీ అంట, ఎంత కిందకి నొక్కిందా రావట్లేదు. అది అక్కడ వెరైటీ ఏదంటే పైకి నొక్కాలంట. పైకి ఎవరు నొక్కుతా? ఏమండి
వెరైటీ. మాకు తెలిసిన నేను ఒక ఆయన్ని హోటల్కి తీసుకెళ్ళిన హైదరాబాద్లో. పాపం వాష్రూమ్లో పోయి బయటకు వస్తున్నాడు, లోపల పోతున్నాడు, బయటకు వస్తున్నాడు, లోపల పోతున్నాడు. పక్కనున్న పాష గారితో అంటున్నాడు, ఏమి హోటల్ అయ్యా ఇది, బకెట్ లేదు, మగ్గు లేదు. లోపలేమో ప్రాబ్లం, పోతే ఏమైద్దో, ఎంత ఇబ్బందో చూడండి. పాపం దాదాపు గంట సేపు. తర్వాత ఆ గదులు పాపం ఎవరి గదులు వాళ్ళకే ఉంటాయి హోటల్లో. ఇక ఆయన ఏం లేదు, ప్రసవ వేదన పడితే తిరుగుతున్నాడు. మంచి హోటల్ మంచి హోటల్ మంచి హోటల్ అని చెప్పి తీసుకొచ్చాడు. ఒక బకెట్ లేదు, ఒక జగ్గు లేదు అందులో. ఇంకొక పాస్టర్ గారు పోయి చూశాడు, ఏందండి అసలు ఏం లేవని ఆయన కూడా అనుకుంటాడు. నీ సంగతి సరే, నా సంగతి ఏంది అంటున్నాడు ఆయన. ఇద్దరు ఆవిడ హేమంత్ బయటకు వచ్చి చూస్తే డోర్ తీసుకొని బయట చూస్తానంటే ఎవరన్నా మహానుభావుడు తగులుతాడేమో, ఈ బాత్రూమ్ సంగతి తెలుసుకుందామని. హేమంత్ గారు బయటకు వస్తే హేమంత్ని చూసి, అయ్యా ఇట్రా, ఏందా ఒక బకెట్ లేదు, పాడు లేదు, ఏం హోటల్ ఈ హోటల్ అంటే, అన్న బకెట్ వాడరన్నా ఇక్కడ, ఇదిగో అని చెప్పి చూపిస్తే, అవునా అది సెన్సార్ సిస్టమ్. అర్థమైంది? నువ్వు కుళాయి తిప్పడానికి అక్కడ తిప్పేది ఉండదు, జస్ట్ హ్యాండ్స్ పెడితే జస్ట్ 1-2 సెకండ్లలో వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు పైన తిప్పేది లేదు, అక్కడ ఏం కడుక్కోవడానికి లేదు. అప్పుడు కొత్తగా పోయినోడికి ఎట్టుంటుంది, ఏదిరా ఈ కుళాయి, దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి? అంకులు దాన్ని మనం ఓపెన్ చేసి జస్ట్ హ్యాండ్స్ పెట్టు నువ్వు పోయి అని చేతులు పెడితే సర్రమని నీళ్ళు వచ్చినాయి. ఓ ఇదా, తీస్తే పద్దా, తీస్తే ఆగిపోయింది, మళ్ళీ పెట్టి. నీకు వాష్రూమ్లో కూడా ఏం లేదు, జస్ట్ ఇది ఇది అని చూపిస్తే ఇది చాలా సింపుల్గా ఉంది, ఈ బకెట్తో కూడా పని లేదుగా, మరి అందుకే పెట్టండి నేను. మంచి హోటలే, గంట నుంచి అల్లాడిపోయిపోయినా నువ్వు పంపించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు వచ్చింది మనకి పాయింట్? ఇప్పుడు అక్కడ కంబోర్డ్ షీట్ పెట్టిద్దామంటే భయం ఆ వాష్రూమ్లో. కొంతమందికి వాడటం తెలీదు. శాలెమ్మని అన్ని బాగా చేస్తాడు, ఏంది ఎట్ట చేశాడో. అంటే ఎత్తు షీట్ అండి, కొంతమందికి అది తెలియదు ఎట్లా వాడాలో. అట్లాగా 89 నుంచి 98 మంది వరకు ప్రతి దానిలో జీవపడంబం 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 జీవపడంబం. ఈ జీవపడంబం అన్యులను అయితే వదిలేద్దాం, వాళ్ళకి తెలియదు కాబట్టి. క్రీస్తునందు వచ్చిన మనకు కూడా ముఖ్యంగా పాస్టర్తో సహా వదల ఈ జీవపడంబం. ఒకళ్ళకంటే బాగుండాలి, ఒకళ్ళకంటే మిన్నగా ఉండాలి, ఒకళ్ళకంటే గొప్పగా ఉండాలి, ఒకళ్ళకంటే ఎక్కువగా ఉండాలి, ఒకళ్ళకంటే అట్లా ఉండాలి, ఒకళ్ళకంటే ఇట్లా ఉండాలి. అవునా కాదా? సేవకుల్ని, విశ్వాసుల్ని, పరిచారకుల్ని, అన్యుల్ని ఎవరిని వదిలిపెట్టాల ఈ జీవపడంబం. దీన్ని వదలాలి. యేసయ్య దగ్గరికి వచ్చాడు, అంటాడు పైనుంచి దూకు. కదిలితే వాక్యం చెబుతున్నావు, మరి వాక్యంలోనే ఉంది, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నీ పాదములకు రాయి అయినా తగలకుండా నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురని 91వ కీర్తన 11వ వచనంలో ఉంది. కాబట్టి దూకు. దేవుడు తన దూతలను ఆజ్ఞాపిస్తాడు, నిన్ను పట్టుకుంటారు. అప్పుడు నువ్వు క్షేమంగా కిందికి వస్తావు. అప్పుడు ఊరంతా నిన్ను గూర్చిన గొప్ప ప్రచారం జరిగిద్ది. నీ కీర్తి వ్యాపించింది. యేసు దూకు. దేవుని సన్నిధిలో ఆత్మ కొరకు నువ్వు కనిపెట్టినప్పుడు, దేవుడు అనుగ్రహించే ఆ శక్తి నీకు వచ్చినప్పుడు, నిన్ను సాతాను శోధిస్తాడు నువ్వు ఎక్స్పోజ్ అవ్వటానికి. భాషల వరం ఉంది, ఇందాక అదే చెప్తా ఆపాను. భాషల వరం ఉన్నప్పుడు నువ్వు దేవునితోనూ నువ్వు పర్సనల్గా మాట్లాడుకోవచ్చు. కానీ కొన్నిసార్లు నాకు భాషల వరం ఉంది అని ఇతరులకు అర్థం కావాలి, ఇతరులు దాన్ని చూడాలి, ఇతరులు గుర్తుపట్టాలన్న అభిప్రాయంతో కొంతమంది
పదే 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 భాషలు ఎక్స్పోజ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈమె పరిశుద్ధాత్మ కలిగింది, ఈయన పరిశుద్ధాత్మ కలిగిన వాడని ఇతరులు విశ్వసించాలని, ఇతరులు గొప్పగా అనుకోవాలని, ఈమెను ఒక ఆత్మ సంబంధిగా ఈయన ఒక ఆత్మ సంబంధిగా అనుకోవాలని, మిగిలిన వాళ్ళకంటే వీళ్ళు స్పెషల్, అబ్బో వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, అమ్మో పరిశుద్ధాత్మ సంబంధులు అనుకోవాలని ఎచ్చుల కోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నా భాషతో చెప్పాలంటే దేవుడు నీకు వరం ఇచ్చింది ఎక్స్పోజ్ చేసి ఎచ్చులు పడమని కాదు, సంఘానికి క్షేమాభివృద్ధికరమైన పరిచర్య చెయ్యమని. అవునా? నువ్వు ప్రార్థించావు, స్వస్థతా కార్యం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? జలుబు తగ్గినోడిని 30 సార్లు కెమెరా చుట్టూ తిప్పి, నీకు అంతకుముందు ఏ ముక్కులోంచి వచ్చేది సార్? ఈ ముక్కులోంచి వచ్చేది సార్. ఇప్పుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టినాక ఈ ముక్కులోంచి వచ్చింది సార్. మొత్తం ప్రార్థన అయిపోయినాక మొత్తం ఫైనల్గా 2 ముక్కుల్లోకి వచ్చింది సార్, తర్వాత ఒకసారిగా ఆగిపోయింది సార్. చూసారా? 2 ముక్కుల్లో స్వస్థత. నేను స్వస్థత ప్రార్థన తప్పంటల్లా, కానీ దాన్ని చూపించి తమ్మును తాము ఘనపరుచుకొనడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళ విషయంలో కొంచెం వివేచించమని చెప్తున్నా. ఎందుకంటే ఆత్మవరం పొందడానికి, మనం ఆత్మశక్తి పొందడానికి మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభును శోధించిన దుష్టుడు నిన్ను కూడా అభ్యంతరపరచడానికి ప్రయత్నిస్తాడు. అందులో వాడు చేసే మోసం, వాడు శోధించే శోధన పాయింట్ నెంబర్ 1 స్వార్థమైతే, పాయింట్ నెంబర్ 2 జీవపు డంబం, ఎచ్చులు. ఈ స్వార్థమే శరీరాశ అన్నాడు. తర్వాత జీవపు డంబం. ఇక 3వది నేత్రాశ. యేసు ప్రభుని 2 రకాలుగా శోధిస్తే లోబడలేదని లోకంలో ఉన్న ఆకర్షణలన్నీ చూపించాడు యేసయ్యకి. నువ్వు దేవుడు పరిచర్య, ప్రభు చిత్తం, తండ్రి చిత్తం అనుకుంటా నువ్వు ఇక్కడ కొండల్లో గుట్టల్లో ఆత్మ నింపని కూర్చుంటే ఎట్లా? యేసు లే నాతో రా అని లోకమును వాటి మహిమను 1 నిమిషములో ప్రభువుకి చూపించి, ఒక్కసారి నా కాలు మొక్కు, వీటన్నిటినీ నీకు ఇస్తాను అన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ప్రార్థనలో కనిపెట్టడం మొదలు పెడతావో, కొంతమంది వ్యక్తులు నీ హృదయంలో, నీ శరీరంలో ఆశలు, నేను ఇలాగ ఆధ్యాత్మికంగా మారిపోతే మరి నా పరిస్థితి ఏంటి? మరి లోకంలో నేను అనుభవించాల్సిన ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని విసర్జిస్తే ఎట్లా? నేను విసర్జించలేను, నా వల్ల కాదు, నాకు అవి కావాలి అని నీ శరీరం వెలవెలలాడిపోద్ది. మరి 10 రోజులు ప్రార్థనలో కనిపెట్టుకోవాలనుకో పరిశుద్ధాత్మ కోసం, ఆ 10 రోజులు సెల్ ఫోన్ జోలికి పోకూడదు. అన్నా అంటే వాక్యం వినకూడదు. హలో, బైబిల్ ఉందిగా? కాదన్నా నీ వాక్యమే వింటాను, నీకు దండం. నువ్వు నా వాక్యం వినకపోయినా పర్వాలా, పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని దేవుని పాదాల చెంతకు వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థనలో గడుపు. సెల్ ఫోను ఆ 10 దిన, ఎందుకంటే నువ్వు వాడాలి, మరి డబ్బులు లావాదేవీలు అందులో ఉంటాయి కదా. కాదని నేను అనలే, కానీ మరి దేవుని ముందుకు వెళ్ళినప్పుడు 10 రోజులు దాని జోలికి పోకూడదు. ఆ పని చేయి. నువ్వు 1 రోజు ఆగుతావు, మరుసటి రోజు ఆ సెల్లు లాగుతూ ఉంటుంది. ఆకర్ష అని. అట్లాగా శరీర సంబంధంగా నువ్వు వేటిని వదిలేసావు, అవన్నీ నిన్ను పిలుస్తూ ఉంటాయి. తప్పుడు జీవన విధానం పిలిచిద్ది, అక్రమ సంబంధాలు పిలుస్తాయి. ఏవేవి నువ్వు పొందగోరావో అవన్నీ నీకు అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే వాడే చూపిస్తాడు, వాడే ప్రేరేపిస్తాడు. వదలకూడదు, పట్టొదలకూడదు. నువ్వు నాకు నేత్రాసొద్దు, శరీరాసొద్దు, జీవపు డంబం వద్దు. నాకు తండ్రి కావాలి, తండ్రి చిత్తం నెరవేర్చడం కావాలి, ప్రజలకు రక్షణ కావాలి, ప్రజాక్షేమమే కావాలి. అందుకోసం నా తనువు బలిపీఠం మీద పెట్టడానికి నేను వచ్చా. సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనకు మొక్కి ఆయనకే నమస్కారం చేయాలి, కానీ నీకు కానీ నువ్వు చూపించే ఆకర్షణలకు కానీ లోబడను, పోరా అని గద్దించాడు. ఎప్పుడైతే ఈ 3 శోధనలు అధిగమించాడో అప్పుడు పరిశుద్ధాత్మ కంప్లీట్గా ప్రభువుని నింపేశాడు. అప్పుడు ఆత్మ బలముతో గలిలయకు వచ్చాడు.
వాడు పైనుంచి దూకు నీ పేరు ప్రఖ్యాతులు వస్తాయి అన్నాడు కదా. కానీ అదేం జరిగిలా. యేసయ్య జస్ట్ పరిశుద్ధాత్మ బలంతో నింపబడి వెళ్ళి దేవుని కార్యాలు చేస్తే ఆయన కీర్తి ఆ ప్రదేశమందంతటా వ్యాపించను అని లూకాసు వార్త 4:14 నుంచి కిందికి ఉంది. సైతాన్ ఒక రకంగా చెప్పాడు, ఎక్స్పోజ్ చేసుకో అని. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను. ఏం చేయొద్దని ఆజ్ఞాపించాడు? గుడ్డివాడి కళ్ళు తెరిచాడు. బాయ్, నా గురించి నువ్వేం డబ్బా కొట్టొద్దు, పో, మారు మనసు పొంది బతుకుపో, తన్ను ప్రసిద్ధి చేయవద్దని చెప్పాడు. సైతాన్ ఏం చెప్పాడు? ప్రసిద్ధి చేసుకో, ఎక్స్పోజ్ చేసుకో, నువ్వు గుర్తింపబడాలి. అందుకే నేను దేవుని ముందు ఒక ప్రార్థన, వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, నాకు లేదు. సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ దేవునికి మహిమ. నాకేముద్దయా కడుపు. కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు. కళ్ళతో చూసిన ఆకర్షణీయమైనవన్నీ క్షణికమేగా. పువ్వులను చూడండి ఎంత అందంగా ఉంటాయో, ఎంత ఆకర్షిస్తాయో. కానీ వన్ డే లైఫ్, ఒక్కరోజే జీవితం. మరుసటి రోజు నువ్వు చూస్తే మాడిపోయేది. అందంగా కనపడేవన్నీ క్షణికమైనవి. బాయ్, అయిపోతుంది కోటం. కళ్ళ కనపడేవన్నీ క్షణికం. కానీ ఆ క్షణికమైనవే శాశ్వతమైనవని భ్రమ పుట్టించి పోగొట్టుకుంటున్నావు. అసలు నీ అందం ఎంత అందం! ఈ అందం అంతా అడవిగాచిన వెన్నెలైపోతుంది. నువ్వు నీతి పరిశుద్ధత అనుకుంటే ఎట్లా? నీతి నిజాయితీ అనుకుంటే ఎట్లా? ఇంత అందం అసలు నీ అందం నాకుంటే అసలు ఊరినే అట్లా గడగడలాడిస్తా అనేవాళ్ళు కూడా నీ పక్కన ఉంటారు. అంటే ఏమన్నా తెలుసా? ఇంత అందం పెట్టుకొని నువ్వు ఎట్లా ఉంటావు? పాపం చేయి, అప్పుడు అందానికి న్యాయం జరిగిద్ది. పాపం కొంతమంది దిగులేసుకుంటారు, నిజంగా నా అందం అంతా ఇదైపోతుంది, నేను లోకాన్ని ఏం అనుభవించలేకపోతున్నాను. ఆ అమ్మాయి నయం, ఇప్పటికి 3 మార్చింది. నా బ్రతికింద మరి వాడు నయం 7-8 మందిని మార్చాడు. నేను హృదయాల లోపల సంగతులు బయటేసి మాట్లాడతా. అందరు కాదు, కొందరు. వాళ్ళు అందరూ అంటే మీకు మండిద్ది, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. 3 మార్చాల్సిన అవసరంలా, 4 మార్చాల్సిన అవసరంలా, 7 మార్చాల్సిన అవసరంలా. దేవుడు నిన్ను ఆశీర్వదించినటువంటి వ్యక్తి ఒక్కరు చాలు. నీకు సాయం చేయటానికి, నీ బాధలో సాధలో పాలు పంపులు పంచుకోవటానికి నమ్మకమైన ఒక వ్యక్తి చాలు. ఒక్క భార్య, ఒక్క భర్త. తల్లి, ఇది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. కానీ సైతాన్ అంటాడు, ఇంత అందం, ఇంత గ్లామర్, అబ్బో నీ గ్లామర్ నాకుంటేనా అసలు బజారు గడగడగడలాడిపోయేది. మరి గడగడలాడేది కాబట్టి నిన్ను అట్ట తయారు చేశాడు, నిన్ను డాంబర్ డబ్బాలాగా. దేవునికి స్తోత్రం. కొంతమంది తయారవుతారండి జీవపు డంబాని. అంటే క్షణిక ఆనందాలకు పరిగెత్తమ్మా, క్షణిక ఆనందాలకు పరిగెత్తయ్యా. ఏమిటి నాయన అది స్థిరమా? కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు. కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు.
వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు, నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే, యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. దేవునికి మహిమ. చెప్పండి, మీరేం కోరుతారు? నాకు జీవపు డంబాలు, క్షణిక ఆనందాలు, నేత్రాశ పాపాలు, జీవపు డంబాలు, నా పొట్ట, నా శరీరాశలు. తెలియనప్పుడు వాటి కోసం వెంపర్లాడాను, వాటిని పొందలేదని ఫీల్ అయ్యాను, పొందడానికి పరితరం. ఎక్కువ శాతం ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయో తెలుసా? మాట అన్నారని, జీవపు డంబం కోసమే జరిగినాయి. నన్ను అంటారా, అయ్యయ్యో నా కిరీటం కింద పడిపోయింది, ఇంకెట్ట పైకి ఎత్తేది, ఇక నేను బతకను. ఊర్లో నలుగురు నన్ను 4 మాటలు అన్నారు, అప్పులు అయిపోయినాయి, అప్పులు ఇచ్చిన వాళ్ళు నన్ను తలా ఒక మాట అంటున్నారు, నేనెట్ట బతికేది. మరి అప్పులు ఎందుకు చేశావు? అప్పులు చేసే కదా మాట పడుతున్నావు. అందుకే అప్పులు చేశాను, కర్మగాలి, తీర్చలేకపోతున్నాను కాబట్టి చచ్చిపోతాను. రైట్, చచ్చిపో. అప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు అందరూ కలిసి పుణ్యాత్మురాలు, మహానుభావుడు, మహాతల్లి, ఎంత గొప్పోళ్ళు అంటే మా పిల్లల నోటికాడి తీసుకొని శుభ్రంగా అనుభవించి చచ్చారు, మా ఉసురు తగిలే చచ్చారు, ఊరేసుకొని చచ్చారు, అట్ట తెచ్చారు, ఇట్ట తెచ్చారని. చచ్చినా కూడా నిన్ను ఉయ్యకుండా మాత్రం ఉండరు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, అప్పులైనని మాట అంటున్నారు, ఇంకొకటి అయిందని మాట అంటున్నారు. అంటే నువ్వు దేవుడిని ఎరక్క ముందు నువ్వు ఏదో కృంగిపోయావు, భయపడ్డావు, తెలియదు కాబట్టి. ఇప్పుడు తెలిసింది యేసయ్య నీకున్నాడని. ఇక చావాలి అన్న ఆలోచన పక్కన పెట్టేయి, పనికిమాలిన ఆలోచన, అది సైతాన్ ఆలోచన. బ్రతుకు పోరాడి గెలవాలి. ఇంతకుముందు నువ్వు ఒంటరివి, ఇప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏదో ఒక దారి నీకు చూపిస్తాడు. సరే, ఇచ్చిన వాళ్ళు ఒక మాట అంటాం, మరి తప్పు కాదుగా, పాపం వాడు ఇచ్చాడు కదా, ఏదో పైకి నిన్ను గాయపరచాలని అంటాడు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ముష్టిబతికి ఆ వ్యక్తిది. తీసుకున్నప్పుడు ఎవరు చేయి కింద ఉంది, ఎవరు చేయి పైన ఉందండి? అప్పు తీసుకున్నప్పుడు ఇచ్చినోడు చెయ్యి, తీసుకున్నోడిది కదా. ఇప్పుడు అప్పు తిరిగి ఇచ్చేటప్పుడు ఎవరి చేయి కింద ఉంటుంది, ఎవరి చేయి పైన ఉంటుంది? ఇప్పుడు పైన ఉంది ఎవరు? నువ్వే. అప్పులు చేసినా నువ్వే పైన ఉన్నావు. ఇప్పుడు వాడు మళ్ళీ ముష్టి పాత్రకు వచ్చా. ఇక ఏదో నిన్ను గాయపరిచినా ఇస్తావని మాట్లాడుతున్నాడు, కానీ నువ్వంటే కక్ష కాదు. ఏదో కఠినంగా మాట్లాడితే ఏదో 4 రూపాయలు వస్తాయన్న ఆలోచనతో మనసు రాయి చేసుకొని, ఒకప్పుడు నిన్ను ప్రేమించే కదా నీకు అప్పిచ్చాడు. అదే వ్యక్తి ఈరోజు నిన్ను తిడుతున్నాడంటే ఏ కారణం చేత? వాని బాధ వాడిది. నీకు ఇస్తే 4 రూపాయలు ఇస్తానన్నా 2 రూపాయలు వడ్డీకి తెచ్చాడు, వాడి తెలివి. 2 రూపాయలు వడ్డీకి తెచ్చి నీకు 4 రూపాయలకి ఇచ్చాడు, ఏదో 2 రూపాయలు లాభం వచ్చేది బతుకుదామని. ఇప్పుడు మొత్తానికి ఎసురు పెట్టావు నువ్వు. ఇప్పుడు రోజు వడ్డీ వాడు కడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదో అనుకుంటే ఏదో అయింది, ఎప్పుడు ఇస్తావరా నా డబ్బులని. ధర్మం రా, ధర్మం. అప్పుడు ఒకవేళ ఒక మాట నోరు జారన్నా నువ్వు తట్టుకోవాలి, ఎందుకంటే న్యాయం ఉంది కాబట్టి. రెండవది, అన్న వ్యక్తులు అన్న మాటలు ఆయన విన్నాడు. ఆయన ఏదో ఒక ద్వారం తెరిచిందాగా కాస్త ఓపిక పట్టవయా. కదిలితే సత్తాను సత్తే సరిపోయిద్దా? జనం ఉయ్యటం సంగతి అటు పెట్టు, సత్యనాక మళ్ళీ సొంతంగా తెచ్చామంటే నరకానికి పోవాలి. అదొక గోల ఉంది, మళ్ళీ సత్యనాక కూడా సుఖం ఉండదు. ఈ మాట వచ్చిందంటే ఈసరికి ఎవరో ఉన్నారేడా, ఇలాంటి ఆలోచన చేసుకొని వచ్చిన వారు ఎవరో ఉన్నారు. పరిశుద్ధాత్ముడు గుర్తించే మాట్లాడిపిస్తున్నాడు ఈ మాట. దయచేసి అలాంటి పొరపాటు ఆలోచన ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, ఆ దూరం నుంచి వింటున్న వాళ్ళు ఎవరైనా కలిగి ఉంటే అది దురాత్మ శోధన, దాన్ని విసర్జించు.
నువ్వు చావాల్సిన అవసరం లేదు. నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చి నీకోసం చచ్చిపోయిన వాడు నీ పక్షంగా ఉన్నాడో, చచ్చి తిరిగి లేచిన వాడు నీ పక్షమున ఉన్నాడో. నీకు ఒక్కదారి కూడా కనపడకపోతే 7 దారులు నీకు ఓపెన్ చేస్తాడు ఆయన. కొద్దిగా ఆయన కార్యం చేసిన దాకా ఓపిక పట్టు. ఇంకెన్నాళ్ళు అనొద్దు నన్ను. ఎన్నాళ్ళంటే ఆయన కార్యం జరిగించిన అన్నాళ్ళు. ఒక మాట పడలేవా? అరే అంత ముఖ్యమంత్రిని అంటున్నారు, ప్రధాని అంటున్నారు. నేను ముఖ్యమంత్రి ప్రధానివే. ముఖ్యమంత్రులే ప్రధానులే మాట్లాడుతున్నప్పుడు అంత ఈ ముఖ్యమంత్రులు ప్రధానులు తీసే వాళ్ళు ఏం గొప్ప అనుకుందాం. యేసు ప్రభు అంతటి వాడే మాటలు పడితే, దూషణ పడితే అసలు అన్ని అవమానాల కంటే పెద్ద అవమానం ఏంటో తెలుసా? అని ఉయ్యటం. ఆయన ముఖం మీద ఉమ్మారని ఉందే బైబిల్లో. ఇంకా ఆయన మన కోసం ఉమ్మించుకున్నాడు. నువ్వైతే నువ్వు అప్పు కోసం ఉమ్మించుకున్నావు. మరి నిస్వార్థంగా ఆయన మన కోసం ఉమ్ములు సహించాడు కదా. ఒక్క మాట పడలేవా? దానికే చచ్చిపోతా అంటున్నావు అంటే అంత హృదయంలో ఉందన్నమాట గర్వం. అందుకే ఒక మాట పడలేకపోతున్నావు. అక్కడ విరిగిపోవాలి అంటే అనండి నాయన, పర్వాలేదు, దేవునికి స్తోత్రం. కానీ దేవుడు నాకు సాయం చేయింది, నేను ఎక్కడ చేసేది? తీసుకున్న మాట వాస్తవమే, ఇవ్వాలి వాస్తవమే. కానీ నా పరిస్థితి తారుమారైపోయింది. ఇద్దామనే తీసుకున్నాను కానీ ఎగ్గొడదామని తీసుకున్నానా? ఈ మాటలన్నీ మాకొద్దు. ఎప్పుడు ఇస్తావో చెప్పిన వాళ్ళు ఏదో హడావుడి చేస్తారు. అయినా సరే నీ డైలాగ్ అదే. సరే నువ్వు దెబ్బ కొట్టినా, ఊసినా, తిట్టినా, ప్రస్తుతం అయితే దేవుడు ఏదో ఒక దారి చూపించకుండా నేనైతే ఏమీ చేయలేను. ఎందుకురా నువ్వు బతుకుతున్న సావరా అంటాడు వాడు. ఆ మాటతో నన్ను గాయపడతామని ఆ పని కూడా చేసేవాడిని. కానీ ఈ మాట నువ్వు నేను చచ్చిన తర్వాత మెచ్చుకుంటావా? ఇంకా తిడతావుగా. అందుకే చచ్చి సాధించలేదని బతికి నీ రుణం తీర్చాలనే బతుకుతున్నాను. నేను బతుకుతుందే నీ రుణం తీర్చుదామని. కాబట్టి నన్ను అర్థం చేసుకో. తప్పకుండా ఏదో ఒక దారి చూసుకొని నేను నీకు ఇస్తాను. ఓపికతో చెప్పు, అవసరమైతే ఒక మాట పడు. అంతేగాని నా పరువు పోయిందో, నా ప్రిస్టేజ్ పోయిందో, నా కిరీటం కింద పడిందో అని పోయి ఏ తాడో చేరో చున్నీయో వెతకవాకు. ఏమండి, ఏ రైలో ఏ పురుగు మందు డబ్బానో వెతకవాకు. అది దేవుడిని ఎరగని స్థితిలో బిడ్డలు చేసిన పని. నువ్వు దేవుడిని ఎరిగిన వ్యక్తివి. నీ ఓపికను, విశ్వాసాన్ని, నిరీక్షణను పరీక్షిస్తున్నాడేమో. ఓపికతో ఎదురు చూడు. నా దేవుడు బలమైన బాహు చాపిన నాడు నువ్వు పడిన వేదనలు ఏవి నీకు కనపడవు. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే పరచునా. కన్నుల జారిన తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును యేసుని కార్యాలు. ఆమేన్. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, చచ్చిపోదామా? ఓపికతో దేవుని కార్యాల కోసం ఎదురు చూసి బ్రతుకు పోరాటం చేద్దామా? చచ్చిపోదామా? పోరాడదామా? అప్పుల సమస్య కాదు, రకరకాల సమస్యలు ఉన్నాయి పాపం. ఏదైనా నీకు ఆయన ఉన్నాడుగా. ఆయన లేకపోతే సావు. సజీవుడు, సర్వశక్తుడు, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చినవాడు, నీకోసం త్వరలో రాబోతున్నవాడు, మన ప్రాణప్రియుడైన యేసయ్య అనుకున్నాడు. దేవుడి కృపను బట్టి ఆ రోజు నుంచి అన్యుడిగా ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎచ్చుల గోల లేదు. దేవుని కృపలో మా అన్నయ్యకి పెళ్లి చేశారు మా వాళ్ళు అప్పు చేసి. నాకు కూడా పెళ్లి చేస్తా ఉన్నారు అదే టైప్లో అప్పు చేసి. వాడు పెళ్లికి చేసిన అప్పు ఇంతవరకు తీరలా.
మళ్ళీ నా పెళ్ళి అప్పు చేసి తీరుస్తూ ఉన్నారు. ఇక బతుకంతా ఈ అప్పులు తీర్చుకొని సరిపోయింది. ఎంత తక్కువలో పెళ్ళి అయితే అంత తక్కువలో చేయండి నాకని చెప్పా. దారుణమైన సంగతి ఏంటంటే 16 వేళ్లలో నా పెళ్ళి అయిపోయింది. స్తోత్రం. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టాల. అది ఎందుకంటే మా అత్తగారు తీసుకొచ్చారు రైస్ ఫుడ్, గుళ్ళో చేసుకున్నాం. ఆ గుళ్ళో పెళ్ళి, వచ్చిన చుట్టాలకి వాళ్ళు తెచ్చిన ఫుడ్ పెట్టాం. వాము ఇది ఎక్కడ దారుణం అనుకోవాకండి. కనీసం ఫుడ్ పెట్టండిలే. మళ్ళీ శాలేమన్నా పెట్టలేదు కాబట్టి నేను పెట్టినా అనుకో, వచ్చిన వాళ్ళందరూ తిట్టిపోతారు. మళ్ళీ నాలాంటి వాళ్ళు ఇంకా 4 ఉన్నారు అక్కడ ఆ మంటపంలో. మొత్తానికి ఒకటే డ్రమ్ము. దేవునికి స్తోత్రం. నాకేమో పంచె కట్టారు, అదేం జారిపోతుంది. పెద్ద చిత్రవాద అయిపోయింది. ఏదంటే పెళ్ళి ఏంటంటే ప్యాంట్ ఉంది కంటే పంచె కట్టాలన్నారు. ఈ చిత్రవాదలోనే వాడు ఒకేసారి ఆ 4 బాదుళ్ళు బాదాడు, తక్కువ అని ఈయన మంత్రాలు చదివాడు. ఆ పెళ్ళి అయిపోయింది. లెక్క చూస్తే 16,000. దేవుడా బయటపడ్డాను నాయన అనుకున్నా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, అప్పులు చేసి ఎచ్చులకు పోయి పెళ్ళిళ్ళు చేయటాలు, ఇల్లు కట్టటాలు, ఇంకొక పనులు చేయటాలు, కొన్ని ఖరీదైనవి కొంటాలు. ఎందుకు? ఎచ్చులకి చెయ్యొద్దు. ఒకవేళ ఇప్పటిదాకా అట్లా పోయి దెబ్బతిన్నావేమో, ఇకనన్నా మారు మనసు పొందు. తగ్గించుకో, ఇబ్బంది ఏం లేదు. ఒక మాట సహించు, ఇబ్బంది ఏం లేదు. దేవునికి స్తోత్రం. బిడలారా, మీరు సంతోషంగా ఈ మాటలు వింటారని, నయానో భయానో నవ్వించో కవించో ఈ మాటలు మీ హృదయాల్లోకి వెళ్తాయని చెప్తున్నాను. నీ స్వార్థాన్ని, జీవపు డంబాన్ని, నేత్రాశను రెచ్చగొట్టి నిన్ను మోసగిస్తాడు శత్రువు. వాడికి స్థలం ఇయ్యొద్దు. అయిపోయింది, ముగిస్తున్నా. ఇక యేసు ప్రభు వీటిని జయించాడు, ఆత్మబలంతో నింపబడ్డాడు, వచ్చి ఒక వెలిగాడు. ఆ వెలుగు ఇంతవరకు ఆరిపోలేదు, ఆరదిక. నన్ను వెంబడించి ఆత్మీయ బిడ్డలైన మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను. ముగిస్తున్నాను ఇక, ఎందుకంటే పరిచర్య ఉంది. అందుకని అంశం చిన్నది కాదు, ఇక స్టార్టింగ్ ఇది. ఇంకెళ్ళింది ఇక వాడు ఎక్కడెక్కడ ఎఫెక్ట్ చేస్తాడు అనే దానికోసం. పరిశుద్ధాత్మ కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఈ శరీర వాంఛలన్నిటిని రెచ్చగొట్టి నిన్ను శోధించే ఛాన్స్ ఉంది. నువ్వు మెత్తబడద్దు, పట్టుబట్టు, ఆత్మబలంతో నింపబడు. ఒకవేళ నింపబడిన తరువాత మళ్ళా రెచ్చగొడతాడు జీవబుడ్డమ్మం కోసం. పట్టించుకోవద్దు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా సభకు పిలిచి అవమానపరిచారు నన్ను. పబ్లిక్గా సభకు పిలిచి మైక్లో నా గురించి బ్యాడ్గా చెప్పారు. నా ముందే, విస్తారమైన ప్రజల ముందు. ఎట్లుంటుంది? నన్ను కూర్చోబెట్టి నా గురించి అవమానకరంగా సభలో మాట్లాడితే ఏం మాట్లాడిన వ్యక్తి వైపు ఒక చూపు చూసి చిరునవ్వు నవ్వి దిగొచ్చా. కొంచెం మనసు కలత చెందింది, బాధ అనిపించింది. పోన్లే నాయన, నా కిరీటం కింద పడిందా? నిన్ను మోసే గాడిదని. అవసరమైతే దూషణకు నేను పాత్రుడిని, కానీ భూషణకు నువ్వు పాత్రుడివి నాయన. పర్వాలేదు నాయన, నీ నిమిత్తం, నీ పరిచర్య నిమిత్తం ఒక మాట పడే అవకాశం నాకు లభించింది నాయన. ఒక దూషణ పొందే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు ధన్యుణ్ణి ప్రభువా, నీకు స్తోత్రం అనుకొని దేవుని మయంపరుచుకున్నా. దేవుని కృపను బట్టి అవమానపరిచినటువంటి వ్యక్తులు అక్కడే ఉన్నారు. దేవుడు నన్ను ఆయన మహాకృపతో ఆయన వాడుకున్నాడు. ఈరోజు కొన్నిసార్లు నువ్వు ఆ విధమైన అవమానాలు ఫేస్ చేశావేమో, దానికి కూడా చెప్తున్నాను నేను. జీవపు డంబం అనేది నీలో ఉంటేనే నువ్వు గిలగిలగిల్లాడుతావు. ఆ జీవపు డంబం అనేది నీలో విరిగిపోయిందనుకో, అస్సలు పట్టించుకో. పొగిడారని పొంగిపోవు, తిట్టారని కృంగిపోవు, మధ్యస్థంగా అలా సాగిపోతావు. ఎంతమందికి అర్థమైంది? పొంగినా కృంగినా జీవపు డంబం ఉన్నట్టే. ప్రజలు పొగిడినప్పుడు పొంగావనుకో, జీవపు డంబం ఉన్నట్టే. ప్రజలు తిట్టినప్పుడు కృంగావనుకో, జీవపు డంబం ఉన్నట్టే. అది అధిగమించిన వ్యక్తి అయితే
దూషణ భూషణ ఈక్వల్గా చూస్తావు, అవన్నీ నీవి కావు అని తెలుసుకుంటాం. మరి అవన్నీ ఎవరివి? అయితే గీతే దూషణకు మనం పాత్రలం, కానీ భూషణకు నీపై నిందను తొలగించగా తలగా నిన్ను నియమించుగా, నీపై నిందను తొలగించగా తలగా నియమించగా, దూషణలన్నీ భూషణములుగా దూషణలన్నీ భూషణములుగా హృదిలో చేదును మధురము చేయగా, హృదిలో చేదును మధురము చేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు ఇన్నేళ్ళ కన్నీళ్ళు, ఇన్నాళ్ళ కడగళ్ళు ఇన్నేళ్ళ కన్నీళ్ళు, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ దుఃఖ దినములు, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఇప్పుడు చెప్పండి, ఎవడన్నా విమర్శించాడని దిగులు పడతావా? అబద్ధం ఆడుకుంటూ చెప్పి అంతకుముందు ఫీల్ అయ్యావా లేదా? నొచ్చుకున్నావా లేదా? చచ్చిపోవాలనిపిస్తుంది అన్నావా లేదా? అంటే లోపల డంబం విరగల, అది విరిగిపోతే పట్టించుకో. పోనీలేబ్బా, వాని మాటల్లో వాడికి న్యాయం ఉందేమో, పోనీ అందుకు తగిన వాడినేమో, పోనీ నా దేవుడు విన్నాడుగా. అయినా ఒకడు నన్ను తిట్టినా విమర్శించిన వాడు స్థిరమా? విమర్శింపబడిన నేను స్థిరమా? న్యాయ విచక్షణ ఎరిగిన నా దేవుడు అన్ని చూస్తున్నాడు కదా, ఆయన చేసే పని ఆయన చేస్తాడులే. ప్రభా, ఎవరు ఎన్ననుకున్నా నేను పట్టించుకున్నాయా అంటే నువ్వంటే నేను పట్టించుకోవాలి, నువ్వు అనవు. కాబట్టి ఎవడో ఏదో అన్నాడని ఒకడంట పూరిళ్ళు, అప్పట్లో ఎలుకలు పూరిళ్లలో సమృద్ధిగా ఉంటాయి తెలుసా మీకు? ఆ ఉన్నాయి ప్రశాంతంగా ఉంటాయి. అప్పుడప్పుడు మనకి ఏదో పక్క నుంచి వచ్చి ఎక్కిరిస్తూ ఉంటాయి తెలుసా? ఎలుక ఎక్కిరించడం తెలుసా మీకు? దాన్ని పళ్ళు అలా బయట పెట్టి అని సౌండ్ చేస్తుంటుంది, కడుపు మండుతుంటుంది దాన్ని చూస్తుంటే. అసలు నేను ఏదో ఉండనేస్తున్నా, నువ్వేంది నా దగ్గరికి వచ్చింది అందరూ వచ్చి కూడా. అట్లా ఒకడు చూసి కడుపు మండి పెద్ద కాగడా తీసుకొచ్చి ఇంటికి పెట్టాడంట. ఇప్పుడు ఎక్కిరించవే, ఎక్కడ ఎక్కిరిస్తావని ఏముంది, ఇటు పక్క కాలుతుంటే అటు పక్క దిగిపోయింది ఇంకొక ఇంటికి. అది ఇల్లు పోయింది ఎవరిది? మరి ఎలుకలు ఎక్కిరిస్తున్నాయని ఇల్లు తగలు పెట్టుకున్నట్టు ఎవడో పనికిమాలోడు ఏదో మాట అన్నాడని నువ్వేమయ్యా నిన్ను నువ్వు నాశనం చేసుకోవడానికి ఆలోచిస్తావు? నువ్వేమమ్మా ఎలుక ఎక్కిరించిందని ఇల్లు తగల పెట్టుకుంటావా? దాని కెపాసిటీ ఏంటి, మన పొజిషన్ ఏంటి? ఒక టమాటా ఎక్కువ, దానికి బోను పెట్టి టమాటా పెట్టామంటే మరుసటి రోజు ఎక్కిరించడం కాదు, దండం పెడుతుంటుంది బోన్లో కూర్చొని. అంతేనా? అట్లాంటి 100 ఎలుకల్ని వేటాడే శక్తి నీతి. కాకపోతే ఇప్పుడు ఎలుకల్లాంటి వాళ్ళు నిన్ను మాట అంటున్నారు, మాట పడే పొజిషన్లో ఉన్నావు, బలవంతుడివే బలవంతురాలివే, కానీ కావాలని కొన్నిసార్లు అవమానానికి బలహీనతకు అప్పగిస్తాడు. ఎందుకంటే నీలో దీన మనస్సు దేవటానికి. అర్థమైందా? అట్లాంటి వాళ్ళకు 100 మందికి సమాధానం చెప్పే దమ్ము నీకు ఇవ్వగల దేవుడు తోడై ఉన్నాడు. భయపడాల్సిన అవసరం, ఎవరిని లక్ష్య పెట్టాల్సిన అవసరంలే. వాడు ఏందన్న ఇంత మాట అంటే నిన్ను పట్టించుకునేవా? తీరా ఏందిరా వాడు లెక్క చేసేది. ఆ విధమైనటువంటి మనస్సును సాధన చేయండి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి. ఈ విధమైన శోధనలు నీకు అనుమతిస్తే వాటిని అధిగమించడానికి ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండి కనిపెట్టు. అప్పుడు నీకు ఏ అభ్యంతరము కలగకుండా ఆత్మబలంతో నిండుకొని
యేసయ్య కొరకు ప్రజ్వలించే దీపం అవుతావు. మనలో ప్రారంభమైన విశ్వాసాన్ని అభ్యంతరపరచడానికి శత్రువు చూస్తాడు. మన సేవను అభ్యంతరపరచడానికి శత్రువు చూస్తాడు. దానికోసం పనికి మాలినవి ఏవో తీసుకొచ్చి పెడతాడు. నేను దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాను, కార్యం జరిగిద్ది అనే కొద్దీ వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి. ఈ ఒక్క ముక్క కూడా ఏంటంటే ప్రార్థన చేసేస్తాయి. ఇక శాలేమన్న చెప్పాడు, చెప్పిన కాడ నుంచి నేను దేవుడి మీద విశ్వాసం ఉంచాను, కార్యం జరిగిద్దని ఎదురు చూస్తున్నాను. ఎదురు చూసే కొద్దీ దారులన్నీ మోసకపోతున్నాయి, కానీ నాకు విడుదల వచ్చేటట్టు ఏం కనపట్టల్లా. అయినా నాకు అర్థం కాదు, నువ్వు చెప్పావు నేను విశ్వాసం ఉంచానంటే అది ఒరిజినల్ విశ్వాసమా, డూప్లికేట్ విశ్వాసమా? డూప్లికేట్ విశ్వాసం అయితే పని జరగనప్పుడు రివర్స్ అయింది. ఒరిజినల్ విశ్వాసం అనుకో, దారులన్నీ మూసుకుపోతున్నా, శ్రమ ఏడంతలు ఎక్కువ అవుతున్నా, లేదు అలా కనపడుతుంది కానీ కార్యం జరిగిస్తాడు. ఆఖరి నిమిషం అయిపోయేంత వరకు నేను విశ్వాసం ఉంచుతా, తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసం ఉంచుతా. శత్రువు నన్ను శోధిస్తుండొచ్చు, లేదా నా తండ్రే నన్ను పరీక్షిస్తుండొచ్చు. నువ్వు విశ్వాసం ఉంచే కొద్దీ నీకు దారులు మూసుకుపోతున్నట్టు కనపడుతున్నాయి అంటే నిజం అనుకోవద్దు. అది పరీక్ష అయి ఉండొచ్చు, లేదా శత్రువు శోధన అయి ఉండొచ్చు. దాన్ని బట్టి నువ్వు భయపడొద్దు, విశ్వాసంలో వీగిపోవద్దు. అర్థమైందా? ఒరిజినల్ గోల్డ్ యాసిడ్ పోస్తే బ్లాక్ అయిద్దా, ఇంకా షైన్ అయిద్దా? పెద్దగా చెప్పండి. మెరుస్తుందా, మెరవదా? డూప్లికేట్ గోల్డ్ యాసిడ్ పడకముందు ఒరిజినల్ గోల్డ్ కంటే చమకాయిస్తుంటుంది. కొద్దిగా యాసిడ్ వేసామనుకో, ఆ పై కోటింగ్ అంతా పోయి లోపల అసలు రూపం బయటకు వచ్చి అయిపోయానంటది. నువ్వు సత్క్రైస్తవుడు అయితే, నిజమైన విశ్వాసం కలిగిన వాడివైతే, దారులు మూసుకునే కొద్దీ నీ రోషం పెరిగిద్ది, నీ ఫోర్స్ పెరిగిద్ది, దేవునితో నీకున్న అనుబంధం లోతుగా ఎదిలిపోతావు. నువ్వు నకిలీ అనుకో, అగ్ని పరీక్ష ఎదురుగానే నీ రంగు బయటపడిద్ది. కాబట్టి అలా ఉండొద్దు. అభ్యంతరం ఎదురైద్దని ముందే చెప్తున్నా, నేను ఆల్రెడీ చెప్పే ఉన్నాను. కానీ అయ్యే కొద్దీ విశ్వాసంలో వృద్ధి పొందాలే కానీ దిగజారకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. అన్ని దారులు మూసేసినట్టుగా కనపడతాయి. దేవుని యందు విశ్వాసం ఉంచారు షద్రకు, మేషకు, అబేద్నెగోలు. విశ్వాసాన్ని గురించి మాట్లాడినప్పుడు ఒకంత మండుతున్న అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ చేయండి అన్నాడు నెబుకద్నెజరు. అరే, అంతకుముందే నయ్యరో ఒకంత, ఇప్పుడు 7 అంతలు ఎక్కువైంది, అనవసరంగా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం, రాజుతో పెట్టుకున్నాం అని భయపడలా. ఏమన్నారు తెలుసా? రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. నువ్వు వేడిమి గల అగ్నిగుండంలో పడవేస్తే అందులో నుంచి కాపాటకు మా దేవుడు సమర్థుడు. రక్షింపకపోయినా పర్వాలేదు, నువ్వు చేయమన్న పని మాత్రం మేము చెయ్యం. నువ్వు మొక్కమన్న ప్రతిమకు మాత్రం మేము మొక్కం. ఈ పట్టు మీద వాళ్ళు ఉన్నప్పుడు అగ్నిగుండం ఎక్కువైందా, తక్కువైందా? పెద్దగా చెప్పాలి అంటే వాళ్ళ విశ్వాసం ఇప్పుడు అగ్ని పరీక్షకు నిలబడింది. రాజు పిలిచాడు, 3 బలవంతుల్ని తీసుకెళ్ళి వీళ్ళని బంధించి అందులో పడేసేయండి అన్నాడు. బంధించారు, విసిరారు పోయి. ఆ అగ్ని ఎంత తీవ్రంగా ఉందంటే విసిరినోళ్ళు 3 చచ్చిపోయారు. కానీ విసరబడ్డోళ్ళు అగ్నిగుండంలో తిరుగుతాం, వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి ఉంటాం. రాజు అయిన నెబుకద్నెజరు చూస్తాడు. చూసి, మనం ఎంతమందిని వేసాం? 3 వాళ్ళని వేసిన వాళ్ళు ఉన్నారా? లేదండి, కాలిపోయారు. మరి ఇదేందిరా, అగ్నిగుండంలో ఉన్న 3 బాగానే ఉన్నారు, అందులో వారితో ఇంకొకడు కనపడుతున్నాడు, అతడు రూపమునకు దేవతలను పోలి ఉన్నాడు. అగ్నిగుండం రేజ్ అవ్వకుండా ఆపడో. ఒక మాట ఫైనల్గా, నీ విశ్వాసాన్ని బట్టి అగ్నిగుండం రేజ్ అవ్వకుండా దేవుడు ఆపాడు అనుకో. అగ్నిగుండంలో వేస్తానన్న నెబుకద్నెజరు మనసు మార్చుకొని పోనిండ్రా వదిలేస్తున్నానని వదిలేశాడు అనుకో. అట్లా వాడు వదిలేసేటట్టు దేవుడు వాని మనసును ప్రేరేపించాడు అనుకో. మహిమ ఎవరికి వచ్చింది? బబులోని వాళ్ళందరూ కలిసి ఏమంటారు?
ఆహాహా మహారాజా, నీవెంత గొప్పవాడివి, నువ్వు కరుణా సముద్రుడివి, ఆహా నీ కృప గొప్పది, దేవుళ్ళంటాడు అని అందరూ కలిసి వాడికి భయం చేసేవాళ్ళు. అందుకే వాడి కాఠిన్యం ఏందో వాడిని చూపించాడు, గుండంలో వేయనిచ్చాడు, అగ్నిలో పడనిచ్చాడు, అగ్ని బలం ఏందో కూడా వాళ్ళని చూడనిచ్చాడు. కానీ ఆ అగ్ని బలం వారిని ఏమీ చేయకుండా, కనీసం వారి వస్త్రములు కానీ తల వెంట్రుకలు ఒకటైనను కూడా కాలకుండా, అగ్ని బలం కంటే తన బలం ఇంకా గొప్పదని దేవుడు నిరూపించాడు. ఏమంటారు? అగ్ని బలం గొప్పదా, నా దేవుని బలం గొప్పదా? దేవుని బలం గొప్పదని ఎట్లా అర్థమైంది నీకు? అగ్నిగుండంలో పడ్డప్పుడా, పడకముందా? సింహాల బలం గొప్పదా, దేవుని బలం గొప్పదా? ఎప్పుడు అర్థమైంది నీకు? కాబట్టి అలాంటి అనుభవాల్లోకి మనం నడిపించబడ్డప్పుడు మన విశ్వాసం ఎంత గొప్పదో దేవునికి అర్థమైద్ది, సమాజానికి అర్థమైద్ది. దేవుడు ఎంత గొప్పడో మనకు అర్థమైద్ది, సమాజానికి కూడా అర్థమైద్ది. కాబట్టి విశ్వాసము అనేటువంటి దాన్ని చేతబట్టి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురయ్యే ఒడిదుడుకులకు భయపడొద్దు. నీ నమ్మిక చొప్పున నీకు ఖచ్చితంగా కలిగిద్ది. ఇంకలే ఈ గడియారం కూడా తీసేశారు. ఎక్కడుంది? పెట్టి అసలే డేంజరు. పెట్టి ఇంకలేండి. విశ్వాసానికి ఎదురయ్యేటువంటి అగ్ని పరీక్షల విషయంలో నువ్వేమి కృంగిపోవద్దు, బలహీనపడద్దు. ఈ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, ఈ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ప్రభునందు ప్రియులారా, విన్న విషయాలు మనస్కరించండి, హృదయంలో భద్రం చేసుకోండి. నువ్వు విశ్వాస యాత్రలో ఉన్నావు, అభ్యంతరాలు రాక మానవు. కానీ అభ్యంతరాలు వచ్చినప్పుడే నీ విశ్వాసం యొక్క ఒరిజినాలిటీ బయటపడింది. అంతేకాదు దేవుని మహిమ కూడా నువ్వు చూసే అవకాశం నీకు లభించింది. నీవు సేవకు పూనుకుంటే, సేవ చేయడానికి ఉపక్రమిస్తే అందులో అభ్యంతరాలు ఎదురవుతాయి. అభ్యంతరాలు ఎదురైనప్పుడు దారి మళ్లించడం కాదు, అభ్యంతరాలను సమర్థవంతంగా ఎదుర్కొని ఏ పనికి పూనుకున్నావో దాన్ని కంటిన్యూ చేయాలి. అర్థమైందా? ఏది దీక్ష పూనావో దాన్ని నెరవేర్చేదాకా పట్టు వదలకూడదు. ఆయనే తెలుస్తాడు, తేల్చటానికి. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకం కోసం, ఆత్మబలం కోసం నువ్వు కనిపెట్టి ప్రార్థించినప్పుడు యేసు ప్రభుని మొదట శత్రువే దర్శించాడు, తర్వాత పరిశుద్ధాత్మ కమ్మాడు. అలాగే నిన్ను కూడా ఒకవేళ శత్రువు దర్శిస్తే భయపడవద్దు, వెనకడుగు వేయొద్దు, ఆకర్షణలకు లోనై పరిగెత్తొద్దు, జీవపు డంబానికి వెళ్ళొద్దు, నీ స్వార్థానికి వెళ్ళొద్దు, నేత్రాశకు వెళ్ళొద్దు. నీ శరీరేచ్ఛను రెచ్చగొట్టడానికి వాడు ప్రయత్నిస్తే లొంగొద్దు, పట్టు. ఆ దేహాన్ని జయించే శక్తి కూడా దేవుణ్ణి ఇవ్వమని అడుగు. ఖచ్చితంగా దేవుడు కృపనిస్తాడు. జీవపు డంబం నీలో ఉంది అనడానికి గుర్తేందంటే, ఒక్క మాట కూడా పడలేవు. నువ్వు మాట పడలేకపోతున్నావంటే జీవపు డంబం అనేది నీ హృదయంలో ఉంది. ఒక మాట పడగలిగే ఓర్పు నీకు వచ్చిందంటే జీవపు డంబం విషయంలో నువ్వు విరిగిపోయావని అర్థం. దేవునికి మహిమ. భర్త 100 మాటలు అంటాడు, భార్య పడిద్ది. భార్య ఒక్క మాట అంటే భర్త పడలేడు. అవునా? ఇద్దరు ఎవరు లేకుంటుంది అహం.
అసే ఒసే ఏమే ఏమిటి అని అన్ని రకాలుగా తిడతాడా? ఏందిరా అందనుకో, నన్ను రా అంది, ఇంకా నేను ఎందుకు బతకాలరా? నన్ను రా అంది. అరే నువ్వు అన్ని మాటలు అన్నావుగా, అహం. కానీ అన్ని మాటలు పడింది అంటే దేన మనస్సు వినయం విరిగిపోయింది. అందుకే నాకు చాలా డౌట్ ఏంటంటే రేపు పరలోక రాజ్యంలో ఆడవాళ్ళే ఏలుబడి చేస్తారేమో అని డౌట్ నాకు. స్త్రీలే ఏలుబడి చేస్తారని డౌట్. అందుకే ముందే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఒకవేళ మిమ్మల్ని పై పొజిషన్లో ఉంచితే నా గురించి రిక్వెస్ట్ చేస్తారు ఏసైకి, పోనీలే ప్రభా అని. అది మీ దగ్గర పెట్టుకోండి పనికి. ఎందుకంటే నాకు బాగా నమ్మకం, మొదటి వారు కడపటి వారు మొదటి వారు అన్నప్పుడు ముందు పుట్టింది పురుషులు, తర్వాత పుట్టింది స్త్రీలు కదా. కడపటి వారు స్త్రీలేగా, వీళ్ళు మొదట్లోకి వస్తారో అని భయమే కాదు, ఆనందమే. మీదే రావాలి తల్లి. ఇప్పుడు ఇన్నిసార్లు పరిచర్య చేయాలని చెప్పే కదా, వీళ్ళు మొత్తం జంప్ అవుతారు చూడు. మరి ప్రపంచాన్ని వెలగబెట్టద్దు, కానీ వీళ్ళు అట్లాగా నిజాయితీగా పోయి పనిచేస్తారు. అట్లా కాదన్నా మేము కూడా నిరూపించుకుంటామంటే మర్యాదగా ఒక ముద్ద తిని పోయి పరిచర్య చేయండి. కృప మనందరికీ తోడై ఉండను కాక. ప్రార్థన. తలల వంచి కళ్ళు మూయండి బిడ్డలారా. చచ్చిపోవాలి అనుకోవద్దు నాన్న. ఏమన్నా ఒక మాట పడలేవా? ఏమన్నా ఒక దెబ్బ తినలేమా? ఒక మాటతో, ఒక దెబ్బతోనే అంతా అయిపోయిందా? మాట అన్నవారు, దెబ్బ కొట్టినవారు తల దించుకునే రోజు చూడొద్దా నువ్వు? దేవుడు నీ తల పైకెత్తడం చూడొద్దా? దేవుని బలమైన కార్యాలను చూడొద్దా? నిన్ను తృణీకరించిన వారు, నిన్ను చూసి నవ్విన వారు సిగ్గుపడే రోజు నువ్వు చూడొద్దా? చూడాలంటే నువ్వు బతికుండాలి కదా. ఎందుకు నాన్న చనిపోవాలి అనుకుంటావు? ఎందుకమ్మా చచ్చిపోవాలనుకుంటావు? ఎందుకమ్మా పదే పదే చావు రావట్లేదు అని అంటావు? నిన్ను ప్రేమించి నీ కోసం చనిపోయిన యేసయ్య నీకున్నాడమ్మా. ప్రాణం కంటే నిన్ను ప్రేమించిన నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మరణాన్ని అపేక్షించొద్దాం.